సరే, ఏంటి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యల ఆంతర్యం? నిజమే, అది 2-3 రోజులు నడిచింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే తెలంగాణ విడిపోయేది కాదని ఓ పెద్ద అభిప్రాయం, ఓ ప్రచారం. అభిప్రాయం ఉందా లేదా నాకు తెలీదు. ఇవన్నీ అర్థం లేని మాటలండి. ఎవడో అన్నాడంటే క్లియోపాత్ర ముక్కు కొంచెం సొట్టగా ఉంటే చరిత్ర వేరుగా ఉండేది అని. క్లియోపాత్ర చాలా అందంగా ఉంది కాబట్టి సీజరు, తర్వాత యాంటోనీ అందరూ వెంటబడ్డారు. ఈజిప్టు, రోమ్ మధ్యలో సామ్రాజ్యాల మధ్య ఇది జరిగింది అని. అందుకని హిస్టరీలో క్లియోపాత్రాస్ నోస్ అని ఒక థియరీ. క్లియోపాత్రాస్ నోస్ అంటే ఆమె ముక్కు అని. అంటే మీరు ఇలాంటి రాజశేఖర రెడ్డిని బట్టో, ఇందిరాగాంధీని బట్టో, లేకపోతే ఇంకోరిని బట్టో, ఇందిరాగాంధీ కోడలే కదా అక్కడ సోనియా గాంధీ. మరి ఇందిరాగాంధీ అప్పుడు కాదన్నారే. మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయించుకుంది. అసలు సోనియా గాంధీకి ముందుగా తెలంగాణకు సంబంధించిన మెమరాండం ఇచ్చిందే రాజశేఖర రెడ్డి. నేను ఒకసారి ఇలాగే మిస్టర్ చీఫ్ మినిస్టర్లో అడిగా, మీరే కదా ఇచ్చారు అంటే మీరు పొరపాటు పడవాకండి. నేను కొంచెం భాష ఉంటుంది కదా, రవి మీరు పొరపాటు పడవాకండి, మా వాళ్ళు ఇచ్చిన మెమరాండాన్ని నేను సోనియా గాంధీ గారికి అందజేశాను, వీళ్ళు తెచ్చారని అందజేశాను తప్ప నాకు సంబంధం లేదంటారు. అది సాధ్యం అండి? మీరు ఒక విషయం ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని అంటే నేను అది ఎందుకంటే ఇప్పుడు అని నేను చెప్తాను, కానీ వర్మ అడిగాడు కాబట్టి నాకు ఇష్టం లేనిది, నాకు సంబంధం లేనిది నేను చెప్పానంటే కుదురుతుందా? మొట్టమొదట చిన్నారెడ్డి ఈ అంశం తెచ్చినప్పుడు ఆ మెమరాండం ఇవ్వడానికి ఆధ్వర్యం వహించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది రాజశేఖర రెడ్డి. మంత్రులను కూడా చేశారు వాళ్ళను. ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన దాంట్లో, కిరణ్ కుమార్ రెడ్డి గురించి కూడా మాట్లాడదాం. ముందు రాజశేఖర రెడ్డి గురించి 2009 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్తో పొత్తు అక్కర్లేదు, నేనే గెలిపిస్తాను, తెలంగాణను కూడా నేనే మేనేజ్ చేస్తానని అధిష్టానానికి ఆయన మాట చెప్పి ఆయన టీఆర్ఎస్తో పొత్తు వద్దు అన్నదే ఆయన షరతు. తెలంగాణ ఇవ్వద్దన్న షరతు ఆయన ఎక్కడ పెట్టలేదు. పైగా తెలంగాణ ఇవ్వడం కోసం ఆయన కమిటీ కూడా వేశాడు. రోషేది తెలంగాణకు సంబంధించిన అంశాన్ని మీరు చర్చించండి అని. కాంగ్రెస్ పైన ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసింది, ఇక్కడ రోషే కమిటీ వేసింది. కాకపోతే రాజశేఖర రెడ్డి బహుశా రాజకీయ నాయకులు ఎవరు చేయకూడదు, ఆయన చనిపోయారు కాబట్టి నాకు కూడా బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు, నమస్కారం పెట్టడం అది వేరు. కానీ ఆయన తెలంగాణలో ప్రచారం అయిపోయే వరకు తెలంగాణ మీద ఒక్క మాట మాట్లాడలేదు. ఇది అయిపోగానే నంద్యాలకు వెళ్ళి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మనం తెలంగాణకు పోవాలంటే వీసా తీసుకోవాలి అని ఇంత భిన్నంగా ఒక నాయకుడు 2 చోట్ల మాట్లాడడం ఎప్పుడు జరగలేదు. అది అందుకని ఆ మాట తెలంగాణలో హైదరాబాద్లో ఇంకెక్కడైనా అంటే డిఫరెంట్గా ఉండేది. కాబట్టి రాజశేఖర రెడ్డికి తెలియదని ఎంత మాత్రం కాదు, రాజశేఖర రెడ్డికి తెలుసు, కమిటీ వేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ఇంకోటి కూడా చెప్పాడు, తెలంగాణకు అంగీకరిస్తున్నామని మనం చెప్తే మనకు ఆంధ్రాలో దెబ్బతింటాము, కాబట్టి పరిశీలన వరకు మనం పరిమితమవుతాము. నాయకులు ఎలా చేస్తారంటే, ఇంకొక నాయకుడు ఉన్నాడు మాజీ కేంద్ర మంత్రి, చాలా గౌరవనీయుడు కూడా అందరికీ, నాకు కూడా ఆయన గురించి ఒక రిపోర్టర్, సీనియర్ రిపోర్టర్ మిత్రుడు చెప్పిన మాట ఏమని, ఆయన తెలంగాణలోనే పోటీ చేస్తున్నప్పుడు తెలంగాణ ఇవ్వాలని మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు, ఇంకా జరగాలి అన్నాడు ఆయన ఇంటర్వ్యూలో. ఆ వార్త ఇచ్చిన రిపోర్టర్ మళ్ళీ కలిసినప్పుడు కాదు, ఆయనే ఫోన్ చేసి ఇంకా నిర్ణయం తీసుకోలేదు అన్నది నువ్వు పెట్టావు కదా అని 1-4 సార్లు కన్ఫర్మ్ చేసుకున్నాడు ఆయన. కానీ తెలంగాణ రాగానే నేనే మొదటిగా మాట్లాడాను, అసలు మొదటి ఇనిషియేటివ్ నేనే తీసుకున్నాను అని ఆయన చెప్పాడు. అంటే తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల ప్రకారం రాజకీయ నాటకాలు అటు ఇటు ఆడారు తప్ప ఏదో ఒకటే దానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారని లేదు. నేను డిసెంబర్ 9 ప్రకటన వచ్చిన మరుసటి రోజు ఉదయం నేను ఒక స్టూడియోలో చర్చలో నాతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అప్పుడు కూడా మంత్రి ఆయన, విద్యాసాగర్ చచ్చిపోయిన ఇంజనీర్ విద్యాసాగర్ రావు ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే అన్నీ తీసుకొచ్చారు, పత్రాలు తను ఏమేం చేశాను ఇవన్నీ. సార్ పూర్తిగా రానివ్వండి సార్, డిసెంబర్ ఇప్పుడు మొదటి ప్రకటనే వచ్చింది, ఇంకా చాలా జరుపుతారు మీ వాళ్ళు అన్నా. నేను 4 సంవత్సరాలు జరిపారు తర్వాత. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి ఏదో అబద్ధాలు కావాలని చెప్తున్నాడు, లేకపోతే ఇంకొకటి, అవన్నీ ఏమీ అర్థం లేదు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి తన సొంత పాత్ర దాటేస్తున్నారు ఇక్కడ. ఆయనకు తెలియదు ఆ తెలంగాణ వస్తుందని, రాజశేఖర రెడ్డి హయాంలోనే వస్తుందని మాట ఇచ్చిన చోట కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు, మరి ఆయన కూడా తెలిసే తీసుకున్నాడు కదా తెలంగాణ ఇవ్వడానికి.
మరి ఆ తర్వాత శాసనసభలో అనేక సందర్భాల్లో అంత ఉద్రేకాలు పెంచి ఇవన్నీ చేసి ఎందుకు మాట్లాడారు అట్లా? రోసయ్య దిగిపోవడానికి కారణం మటుకు అది రోసయ్య చెప్పాడు. నాతో వ్యక్తిగతంగా ఒక యూనివర్సిటీ మీటింగ్లో పాల్గొన్నప్పుడు రోసయ్యను వాళ్ళు ఈ తీర్మానం శాసనసభలో పెట్టండి అన్నారు. రోసయ్య దాన్ని అదైతే నేను పెట్టానండి, నేను విభజన తీర్మానం నా చేతులతో నేను పెట్టను అని ఆయన ఒక వైఖరి తీసుకున్నాడు. అయితే అప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి కొంత రోసయ్య సరిగ్గా చేయట్లేదు, నేనైతే బాగుంటుంది అని కొన్ని ఇవి పంపిస్తున్నాడు, ఇన్స్ట్రక్షన్స్, ఇన్ఫర్మేషన్స్, ఇన్పుట్స్. సో ఆ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, తెలిసే అయ్యాడు. తెలంగాణ దాన్ని కంటైన్ చేద్దాం కొంతకాలం అన్నది కిరణ్ కుమార్ రెడ్డి అజెండా తప్ప రాజశేఖర రెడ్డి మీద ఆయన ఏమైతే చెప్పాడో అవన్నీ కిరణ్ కుమార్ రెడ్డి కూడా వర్తిస్తాయి. ఇంకా చూడండి, ఆయన తర్వాత సమైక్యాంధ్ర పార్టీ పెట్టాడు. అవును, తను కూడా పోటీ చేయలేదండి. ఒక ముఖ్యమంత్రి పార్టీ పెట్టి అనేక మందిని కమిట్ చేయించి తర్వాత తను కూడా పోటీ చేయలేదు. క్లారిటీ వస్తుంది కదండి, అది ఏం ఉండదు అని చెప్పి తెలుసు. మరి అటువంటి పార్టీ ఎందుకు పెడితే? ఇంకొకటేమో రాష్ట్రం ఇస్తే అంత అంధకారమైన అధికారికంగా క్యాంప్ ఆఫీస్లో మీట్ పెడితే అంటే నేను చెప్పేది ఏమంటే వర్మ, ఈ నాయకులు వీళ్ళ మాటలు, వీళ్ళ ప్రకటనలు, వీళ్ళ ప్రగల్భాలు, వీటన్నిటి ప్రభావం ప్రజల మీద పడుతుందండి. ప్రజలు ప్రశాంతంగానే ఉన్నారు కదా రాష్ట్ర విభజన తర్వాత కూడా, ఇప్పటికీ వాళ్ళ అవసరాల కొద్దీ అటు ఇటు మాట్లాడుతున్నారు. అది అవసరం లేదు కదా, కానీ ఆయన ఎందుకు చేస్తున్నాడు మీరు అది అర్థం చేసుకోవాలి. ఆయన ఇప్పుడు బీజేపీ నాయకుడు, అవును, బీజేపీ అధ్యక్షుడు. ఇప్పుడు పురంధేశ్వరి స్థానంలో కొత్త అధ్యక్షుడు రావాలి. బయట నుంచి వచ్చిన పార్టీలను అధ్యక్షులను చేస్తారా లేదా ఒక మీమాంస ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్లోకి వెళ్ళి ఒక ప్రయత్నం చేశాడు పాపం, మళ్ళీ అక్కడ రాజ్యసభ లేకపోతే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అవేం జరగలేదు. ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, ఎట్లాగో కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదని. ఇప్పుడు ఈయన ఇవన్నీ మాట్లాడుతున్నారు. బీజేపీ కూడా భాగస్వామి కదా. అసలు బీజేపీ సభలో కాంగ్రెస్ గురించి తెలంగాణ వచ్చేది లేదు, ఈ చర్చ అంతా ఎందుకు చేస్తున్నారు ఆయన? అంటే నాది కాదు పొరపాటు, రాజశేఖర రెడ్డిది, రాజశేఖర రెడ్డి కమిట్ అయి ఉన్నాడు అనే ఒక సందేశమే నింపదలుచుకున్నాడు. ఇంకో మాట ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి జగన్కు బద్ద వ్యతిరేకి. వాళ్ళిద్దరూ చాలా ఆగర్భ ప్రత్యర్థులు లాంటి వాళ్ళు. ఎందుకంటే జగన్ తిరుగుబాటు చేస్తున్నాడు కదా, ఏమవుతుందని కిరణ్ కుమార్, ఏమవుతుందని చాలామంది ఎంపీలు, ఆయన ఒక ఎంపీ అన్నాడు, అంతే కదా. తర్వాత కొన్నాళ్ళకి ఆయన ఒక టర్మ్ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఒకటే నేను చెప్పేది, ముఖ్యమంత్రులు అధికార స్థానాల్లో ఉన్నవాళ్ళు చెప్తే పూర్తి సత్యాలు ప్రజలకు చెప్పండి. రాష్ట్రాలు, ప్రాంతాలైనా మతాలైనా ఒక విధంగా వాళ్ళ మీద వీళ్ళ మీద తోచేసి రెచ్చగొట్టే పనులు అయితే చేసుకోకుండా ఉంటే చాలా మంచిది. రెండోది, ఇప్పుడు నదీ జలాల అంశాలతో సహా చాలా సమస్యలు ఉన్నాయి రెండు రాష్ట్రాలు. ఇప్పుడు నిన్న దావోస్ గురించి మీరు ఇందాక మాట్లాడింది, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ఇక్కడ ఈ ఒత్తిళ్ళు ఏముండవు కదా దావోస్లో. అక్కడైనా కూర్చొని రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృత సమస్యలకు సంబంధించి ఒక అవగాహనకు వస్తే చాలా సంతోషించవచ్చు. ఇప్పుడు కొత్తగా ఆయన బనకచర్ల అన్నారు, దానికి వీళ్ళు నిరసన తెలుపుతున్నారు. ఒకటి కాదు వర్మ, సార్, నో ఇష్యూ ఇస్ సాల్వ్డ్ బిట్వీన్ ది టూ స్టేట్స్.